ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము. అయితే తెలియకైనా సరే రాజు బ్రాహ్మణోత్తముల యొక్క ధనాన్ని ఎప్పటికీ అపహరించకూడదు. మరచిపోయి ముట్టుకున్నా సరే అగ్ని చురుక్కుమంటూ శరీరం బాధపడేలాగా వెంటనే కాల్చకము అనుతుందా? కాబట్టి ఇంకా ఇతరులు తన ధనాన్ని అపహరిస్తే బ్రాహ్మణుడు దుఃఖంతో రోధిస్తే అతని కన్నీటి వలన భూమి మీద రేణువులు ఎన్ని తడుస్తాయో అతడిని ఉపేక్షించిన రాజు అన్ని వేల సంవత్సరాలు దారుణమైన బాధలు కలుగజేసే కుంభీపాకమనే నరకాన్నే పొందుతాడు. పైగా అతనితో పాటు పై 10 తరాల వారు క్రింది 10 తరాల వారు కూడా మహానరక బాధలు అనుభవిస్తారు. తాను ఇచ్చినది అయినా ఇతరులు ఇచ్చినది అయినా బ్రాహ్మణుని పొలంలో పండిన ధనాలను లోభంతో దుశ్శీలుడై అనుభవించే పాపాత్ముడు 60,000 సంవత్సరాలు మలకోపంలో క్రిమి రూపంలో చరిస్తాడు. కాబట్టి అది తెలుసుకునే బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా, ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకుండా వినయంగా నమస్కరించే పుణ్యాత్ములు నాకు అయినవారు. అదీగాక నేను కూడా బ్రాహ్మణులను ప్రతిదినము అతి వినయంగా పూజిస్తాను. అలా చేయక దానికి వ్యతిరేక్తంగా ఆచరించే తామసులను వెదికి మరీ దండిస్తాను. కాబట్టి మీరు కూడా బ్రాహ్మణుల పట్ల పరమ భక్తి కలిగి మసలుకోండి అని ఉపదేశించి యాదవులందరూ సేవిస్తూ ఉండగా అఖిల లోకాలకు శరణ్యుడు అయిన శ్రీకృష్ణుడు తన నివాసానికి వెళ్ళాడు అని చెప్పి సుఖయోగి ఇలా అన్నాడు. ఈ కథ చదివిన వారలుగై కొని వినువారు విగత కలుషాత్మకులై లౌకిక సౌఖ్యము నొందుదురా కైవల్యంబుగరతలామలకమగున్. ఈ కథను చదివినవారు, శ్రద్ధగా వినేవారు పాపాలు తొలగిపోతాయి, ఇహలోకంలో సుఖాలు పొందుతారు. ఆ కైవల్యం వారికి కరతలామలకమే, అంటే అరిచేతిలోని ఉసిరిక పండులాగానే అంతా సునాయాసంగా పొందుతారు. బలరాముడు మిత్రులను బంధువులను దర్శించడం కోసం రేపల్లెకు పోవుట. నరనాద వినుమొకనాడు తాళంకుండు చుట్టాల బంధుల జూచు వేట్క సుందర కాంచన చందనారూఢుడై బాసిల్లుచున్నరే పల్లె కరిగి చిరకాల సంగత స్నేహులై గోపాంగనానికరమాలింగనములు సముచిత సత్కృతుల్ సలుపగై కొని మహోత్సు కలీల నందయ సోదలకును వందనంబాచరించిన వారు మోదముంది బిగియారం గౌగిళ్ళ నందజేర్చి సమత దీవించి అంకపీఠమున చేర్చి శిరము మూర్ఖుని చుబుకంబు గరము పుణికి. ఓ రాజా విను, ఒకసారి బలరాముడు చుట్టాలను బంధువులను చూడాలి అని అందమైన బంగారు రథాన్ని ఎక్కి చూడ చక్కని రేపల్లికి వెళ్ళాడు. చిరకాలానికి కలిసిన స్నేహంతో గోవులు, గోపాంగనులు, గోపాలరకులు అతనిని కౌగిలించుకొని ఉచిత రీతిని సత్కరించారు. అవి అన్నీ స్వీకరించిన తరువాత మహా ఉత్సాహంతో అతడు నందయ్య సోదలకు నమస్కరించాడు. వారు మిక్కిలి ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని సమానంగా ఆశీర్వదించారు. ఒడిలో చేర్చుకొని శిరస్సును ఆఘ్రానించి గడ్డం పుణికారు. ఆపై ఆనంద భాష్పాలతో వారి చెక్కిళ్ళు తడిసిపోయాయి. కుశల ప్రశ్నలు వేస్తూ ఇలా అడిగారు. నాయన, నీవు నీ చిన్న తమ్ముడు బాగున్నారా? మమ్మల్ని కనిపెట్టి రక్షిస్తూ ఉండండి. మాకు రక్షకులు మీరుగాక వేరెవరు ఉన్నారు అని ఇలా ఉచిత సంభాషణలతో పొద్దుపుచ్చుతున్నారు. అంతలో గోపాలవరులు ప్రమదంభాపోవని మదిని వర్తితాకిల గేహ వ్యాపారులగుచు హలదరు శ్రీపాదంబులకు నతులు చేసిరి వరుసన్. గోపాలోత్తములైన
పురుషోత్తములు ఆనందంతో తృప్తిపడని మనసులతో ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చారు. బలరాముని యొక్క శ్రీపాదాలకు నమస్కరించారు. సిరియు వారికి గరుణోదారుండై నడిపెన్ సముచిత క్రియలం తం గోరి తన ఈడు గోపకుమారుల జే చరచి బలుడు మందస్మితుడై. బలరాముడు కూడా తన వారికి దయతో ఉదారంగా సముచితమైన సత్కారాలను చేశాడు. కావాలని తన 7 గోపకులను చేరి చిరునవ్వు నవ్వుతూ భుజం మీద తట్టాడు. నిజ సుందర దేహాద్యుతి రజతాచల రుచులు దెగడ రాముడు వారల్ భజింపనేగి ఒకచో విజన స్థలమున వసించి విలసిల్లు నెడన్. అతని అందమైన దేహకాంతి వెండి కొండ కాంతులను కూడా తిరస్కరిస్తున్నట్లుగా ఉంది. అటువంటి తెల్లని కాంతి కలిగిన బలరాముడు వారందరూ కూడి సేవిస్తూ ఉండగా ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట ఆగి ఆనందిస్తూ ఉన్నాడు. చరణములం గనక స్ఫుటను పురజాలము గల్లను చుంజలగన్ గరముల గంకణముల్ మొరయున్నలి కౌనసియాడగు చగ్రములన్ సరులు నటింపగురుల్కునియన్ విలసన్మని కుండల కాంతులు విస్ఫురిత కపోలములన్ బెరయన్ వ్రజ సుందరులంద రమందగతిన్. కాళ్లకు కలిగిన బంగారు నూపురాలు గళ్ళుమంటూ మ్రోగుతూ ఉండగా, చేతి గాజులు గలగలమంటూ ఉంటే సన్నని నడుము తూగిపోతూ ఉండగా, గుండెల మీది హారాలు అటు ఇటు ఊగుతూ ఉండగా, జుట్టు రేగుతూ ఉండగా, ప్రకాశించే మణికుండలాల కాంతులు మెరిసే చెక్కిళ్ల మీద వ్యాపించగా ఆ గోపాలక వనితలందరూ వేగంగా అక్కడికి వెళ్ళారు. చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచిత పుణ్యనగణ్యుని చందన ఘనసార పటీర తుషార సుధారుచిగాయు విధేయు సుదాసన రిపు ఖండను సన్మని మండను సార వివేకున సోకు మహాత్మునిగనే గోపికలోపికలే కయ్యదు ప్రభునిట్లను రుత్కలికన్. వెళ్ళి బలభద్రుని దర్శించారు. అతడు సముద్రమంత శౌర్యం కలిగినవాడు, పుణ్యం మూటకట్టుకున్నవాడు, ఎన్నికైన వాడు, మంచి గంధము, కర్పూరము, పన్నీరు, మంచు, అమృతంలా తెల్లని శరీరం కలిగినవాడు, వినయవంతుడు, రాక్షసులను సంహరించినవాడు, సత్పురుషులకు అలంకారమైనవాడు, చక్కని వివేకం కలిగినవాడు, శోకరహితుడు, మహానుభావుడు. అతనిని చూచి గోపికలు నిలువలేక ఉత్కంఠతో ఇలా అన్నారు. హలధరణి సహోదరుడదంచిత కంజ విలోచనుండు సల్లలిత పురాంగణ జన విలాస విహార సమగ్ర సౌఖ్యముల్ గలిగి సుఖించునే మమునొకానొక వేళన ఏని బుద్ధిలో దలచునోను తన ప్రియల దార్కొని ఏమియు బల్కకుండునో. బలరామ, నీ తమ్ముడు చక్కని పద్మాల వంటి కన్నులు కలిగినవాడు, అందమైన నగర వనితల విలాస విహారాలలో సమగ్రమైన సౌఖ్యాలతో సుఖంగా ఉన్నాడా? మమ్మలను ఒక్కసారైనా మనసులో తలుచుకుంటాడా? లేక కొత్త ప్రియురాలను పొంది ఏమీ మాట్లాడడా? జనని జనకులననుజుల బంధువుల మిత్రతతుల విడిచే నెమ్మనమున నుండు దలంపకతను నమ్మిన వారి విడువదగునే హరికిన్. తల్లిదండ్రులను, తమ్ములను, కొడుకులను, బంధువులను, స్నేహితులను మొత్తాన్ని విడిచివేశాడు. మనసులో ఇంకొక ఆలోచన ఏమీ లేకపోయింది. తనను నమ్మిన వారిని విడడం న్యాయమేనా హరికి? సలలితయామున సైకత స్థలముల నుండి మమ్మేమని యోరడించే విమల బృందావన వీధి మాచుబు కుమల్పుణుకుచునేమని బొజ్జగించే పుష్పవాటికలలో బొల్చు మాకు చయుగ్మమంటుచునేమని ఆధరించే గాసారముల పొంత గౌగిటమము చేర్చినయమొప్పనేమని నమ్మబలికే
పలికే. నన్నియును మరచెగా బోలు వెన్నుడాత్మగోరిత జాయగానైన వారి విడుచు నట్టి కృష్ణుడు తము రట్టు వెట్టు ననక ఏల నమ్మిరి పురసతుల్ బేలలగుచు. అందమైన యమునా నది సైకత స్థలాలలో, ఈ ఇసుక నేలలలో మమ్మల్ని ఏమని ఊరడించాడో, నిర్మలమైన బృందావన వీధులలో మా చెంపలు పుణుకుతూ ఏమని బుజ్జగించాడు, పూలవనాలలో మా గుండెల మీద చేయి వేసి ఎలా ఆదరించాడు, సరస్సుల దగ్గర మమ్మల్ని కౌగిట చేర్చి నయమొప్పగా ఏమని నమ్మబలికాడు. అన్నీ మరిచిపోయాడు కాబోలు వెన్నుడు. తాము కోరి భార్యలుగా అయిన వారినే విడిచిపెట్టే కృష్ణుడు తమను రట్టు చేస్తాడేమో అని అనుకోక ఆ పట్టణ స్త్రీలు అమాయకంగా అతనిని ఎలా నమ్మారు అని భంగి సరోజలోచనుని అన్మాలాపముల్ నవ్వులున్నను బంధుల్ పరిరంభణంబులరతి వ్యాసంగముల్ భావముల్ వినయంబుల్ సరసోక్తులుందలచి యువ్వెళ్ళూరి చిత్తంబులన్ జనితానంగ శరాగ్ని చేత దురవస్థం పొంది శోకించినన్ అని ఈ రీతిగా శ్రీకృష్ణుని యొక్క నర్మోక్తులు, నవ్వులు, అనుబంధాలు, కౌగిలింతలు, రతిక్రీడలు, భావాలు, వినయాలు, సరసోక్తులు తలచుకొని మనసులలో ఉవ్విళ్ళూరుతూ మన్మథ తాపంతో దురవస్థకు లోనై శోకించారు. అప్పుడు బలరాముడు వారి మనసులలోని సంతాపాలను పోగొట్టే ఉపాయాలతో సరసమైన మాటలలో కృష్ణుని సందేశాలను చెప్పి వారి యొక్క దుఃఖం తీర్చాడు. అక్కడ 2 నెలలు ఉన్నాడు. వసంత దినాలు అక్కడ గడుపుతూ యమునా నదీ తీరంలో మా కంద జంభీర మందార ఖర్జూర ఘనసార శోభిత వనములందు నేలాలతాలోల మాలతి మల్లిక వల్లి మతల్లిక వాటికలను ధరళ తరంగ శీకర సాధు శీతల సైకత వేదిక స్థలములందు మకరందర సపాన మదవదిందిర పుంజరంజిత మంజు కుంజములను విమల రుచి గల్గు సాను దేశములయందు లలిత శశికాంత ఘనశిలా తలములందు లీల నిత్యా విహార విలోలుడగుచు సుందరి జనములు గొల్వ చూడనుప్పే. మామిడిలు, గజనిమ్మలు, మందారాలు, ఖర్జూరాలు, కర్పూరాలు కలిగిన వనాలలో, ఏలకి, మాలతి, మల్లె తీగలు కలిగిన ఉద్యానవనాలలో కూడా కదులుతూ ఉన్న తరంగాల తుంపురులతో చల్లనైన ఇసుక తిన్నెల మీద పూదేనియలను తాగి మదించిన తుమ్మిదల యొక్క సమూహంతో అందంగా ఉన్న పొదరిండ్లలో, చక్కని కొండ చర్యలలోనూ అందమైన చంద్రకాంత శిలా వేదికల మీద ఇచ్ఛాపూర్వకంగా విహరిస్తూ బలరాముడు సుందరీమణులు కొలువుగా చక్కగా ఉప్పారాడు. అట్లు విహరింపవరుణని ఆజ్ఞ చేసి వారుణీ దేవి మధ్య భావంభునుంది నిఖిల తరుకోటరములందు నిర్గమించి మించు వాసన చేత వాసించే వనము. ఆ రీతిగా అతడు విహరించే సమయంలో వరుణుడు ఆజ్ఞాపించాడు. అతని భార్య వారుని మధ్య రూపం ధరించింది. చెట్ల తొర్రల నుండి వెలువడి సువాసన అధికంగా వెలువడడంతో ఆ వనమంతా గుబాలించింది. ఆ సమయంలో కరమొప్పారు నవీన వాసనలనాఘ్రాణించి గోపాల సుందరులం దానునుడాయనేగియతి మోదం బొప్ప సేవించి యా తరళాక్షుల్మణి హేమ కంకణ ఝణత్కారానుకారంబుళై కరతాళంబులు మ్రోయబాడుచును వేట్కన్నాడుచున్ సోలుచున్. చక్కగా ఒప్పారుతూ ఉన్న క్రొత్త వాసనలను ఆగ్రాణించిన గోపికలు తాను వెళ్ళి ఆ వారుని ఆనందంగా తాగారు. ఆ సుందరీమణులు తమ బంగారు కంకణాలు ఝణఝణమణి మోగుతూ ఉంటే దానికి అనుగుణంగా చేతులతో తాళాలు వేస్తూ ఆడుతూ పాడుతూ సోలిపోయారు.
తన మీది బిరుదాంకితములైన గీతముల్ పాడుచురా బలభద్రుడంతా మహిత కాదంబరి మధుపాన మద విఫలాక్షుండు లలిత నీలాలకుండు నాలోల నవ పుష్పమాళికోరస్థలుడనుపమని కుండలాంచితుండు ప్రాళేయ సంయుక్త పద్మంబుగతి నొప్పు సలలితానన ఘర్మ జలకణుండు నగుచువన మధ్యమున సలిలావగాహశీలుడై జలకేలికి జేరియమున నిందురమ్మని పిలువగాలింది అతని మత్తుడని సడ్డసేయక మసలటుయను. ఆ గోపికలు బలరాముని బిరుదాలను తెలిపే గీతాలను పాడుతూ ఉన్నారు. అతడు వారుని మధుపానం చేత మదమెక్కిన విఫలమైన కళ్ళతో, నల్లని ముంగురులతో, మెడలో కొత్త పూలమాలలతో, మణికుండలాలతో అలరారుతూ ఉన్నాడు. అతని ముఖం చెమట బిందువులతో మంచులో తడిసిన పద్మంలా ఉంది. అతడు ఆ వనమధ్యంలో నీటిలో మునుగుదామనుకొని జలకేలికి సిద్ధమై యమునా నదిని అక్కడికి రమ్మని పిలిచాడు. కాలింది అతడు మొత్తులో ఉన్నాడని లక్ష్య పెట్టకుండా ఆలస్యం చేసింది. ఘనకుపితాత్ముడై యమునగన్గొని రాముడు వల్కే డాయజీరిన జనుదేక తక్కితి పురే నిను నిందరు చూడమద్భుజ సునిశితలాంగలాఘ్రమున సొంపరు నిప్పుడు నోరు త్రోవలై జన వెసజించి వైతునని చండ పరాక్రమమొప్పనుగ్రుడై. బలరామునికి పట్టరాని కోపం వచ్చింది. యమునను చూసి దగ్గరకు రమ్మని పిలిస్తే రాక మానేస్తావా? ఆహా, అందరూ చూస్తూ ఉండగానే వాడి అయిన నా నాగలి కొన చేత నిన్ను రూపం చెడిపోయేలా ఇప్పుడే 100 త్రోవలయ్యేలా చిందరవందర చేస్తాను అని ఉగ్రుడై చండ పరాక్రమంతో అన్నాడు. ఆ విధంగా మితిమీరిన కోపంతో బలరాముడు మిక్కిలి బాహుబలంతో నాగలిని చాచి ఆ మహానది యమునకు తగిలించి పెళ్ళగిలి వచ్చేలా లాగాడు. దానితో ఆ నది భయపడిపోయింది. స్త్రీ రూపం ధరించింది. మహావేగంగా వచ్చి బలరాముని పాదార విందాలకు నమస్కరించి ఇలా అన్నది: బలరామ ఘనబాహనీయతుల శుంభద్విక్రమం భగనలల్ దెలియంజాలడి వారియకిల ధాత్రీ భారధౌరేయ నిశ్చల సత్వుండగు కుండలీశ్వరుండును దర్శింపని సత్కళా కలితాంశ ప్రభవుండు నీ కురుభుజ గర్వంబు సామాన్యమే. ఓ బలరామ, గొప్ప బాహు బలం కలిగిన వాడవు. నీ సాటిలేని పరాక్రమాన్ని ఆడవాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ సమస్త భూభారాన్ని వహించే నిశ్చలమైన తత్వం కలిగిన ఆదిశేషుడు కూడా ఆలోచిస్తే నీ సత్కళ చేత పుట్టినవాడే కదా. నీ గొప్ప భుజగర్వం సామాన్యమైనదా అని వినుతించి ఏను భవధంగ్రి సరోజములాశ్రయించెదన్నను గరునింపు మన్నయదు నందనుడన్నది పూర్వమార్గవై చనుమని కామిని నికర సంగతుడై జలకేలి సల్పె నింపెనయగరేణు కాయుతమదే భము చాట్పున నమ్మహానదిన్ అని పొగడి, నేను నీ పాద పద్మాలను ఆశ్రయిస్తాను, నన్ను దయచూడు అనగానే విని యదుకుమారుడు బలరాముడు ఆ నదిని పూర్వమార్గంలోనే వెళ్ళమని ఆదేశించాడు. గోపికల చేతులు పట్టుకొని ఆడు ఏనుగులతో ఉన్న మదపటేనుగులాగా ఆ మహానదిలో చక్కగా జలక్రీడలు జరిపాడు. అంత జలకేలి సాలించి సంత సంభునందు చుండవి నీల వస్త్రాది రత్న మండనంబులు గాంచన మాలికయను తెచ్చి హలికిచ్చి చనినా నదీలలామ. అంతటా బలరాముడు జలకేలి చాలించాడు, సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఆ నది అతనికి నీలం రంగు వస్త్రాలు మొదలుగా రత్నాలతో కూడిన ఆభరణాలు, బంగారు హారాన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది.
అవి ఎల్లదాల్చి హలధరుడ విరలగతి నొప్పి వల్లవాంగణలును దాది విజేంద్రు బోలి మహితోత్సవమున వర్తింపుచుండె సౌఖ్యోన్నతుండై. బలరాముడు అవి అన్నీ ధరించాడు. గోపవనితలతో తాను చక్కగా ప్రకాశించాడు. మహేంద్రునిలాగా ఉన్నతమైన సుఖాలతో గొప్ప ఉత్సవంతో చరిచాడు. అవనీశ ఇట్లు హలమునది విచిన గాలింది వ్రయ్యదిలుపై నేడున్ భువినితికెక్కెను రాముని ప్రవిమలతరమైన బాహుబల సూచకమై. రాజా, ఈ విధంగా బలరాముడు నాగలితో లాగగా యమునా నది చీలిపోయి నేటికి బలరాముని స్వచ్ఛతరమైన బాహుబలాన్ని సూచిస్తూ తెల్లనై భూమిపై పొగట్టనందింది. అప్పుడు బలరాముడు గోపవనితలతో కూడి నందఘోషంలో తృప్తిగా ఉండసాగాడు. అంతలో అక్కడ కరుశాధిపతి అయిన పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుని మీద దండెత్తి వానిని చంపుట. మనుజేశ బలగర్వమున మధోన్మత్తుడై అవనిపై వాసుదేవాఖ్యుడనగా నేనొక్కరుడగా కయితరులకి నామమలవడునే యని అదటు మిగిలితే ఇదహరిత వాసుదేవుడననుకొనంట పోయి వలదను మనుచు దూత పద్మాయతాక్షుని బాలికి బొమ్మన్న నరికి వాడంబుజోధరుడు పెద్ద కొలువుగై కొనియుండ సంకోచపడక వినుము మారాజు మాటగా వనజనాభ యవని రక్షింప వాసుదేవాఖ్యనొందినట్టి ఏనుండ సిగ్గువో ధట్టి నీవు. ఓ రాజా, పౌండ్రకుడు బలగర్వంతో మధోన్మత్తుడయ్యాడు. భూమి మీద వాసుదేవుడు అనే పేరుతో నేను ఒకడిని ఉండగా ఇతరులకి పేరు ఎందుకుండాలి అని పొగరెక్కి తెగించి దూతను పిలిచి హరి తన్ను తాను వాసుదేవుడు అనుకుంటున్నాడుట, పోయి వద్దని చెప్పు అని చెప్పి అతనిని పద్మాక్షుని వద్దకు పంపాడు. అతడు కూడా కృష్ణుడు నిండు సభలో ఉండగా అక్కడికి వెళ్ళి ఏమాత్రమూ సంకోచం లేకుండా, ఓ పద్మనాభ, మహారాజు మాటగా చెబుతున్నాను విను. భూమిని రక్షించడానికి వాసుదేవుడు అనే పేరు కలిగిన నేను ఉండగా నీకు సిగ్గు లేదు. అటువంటి నీవు నా పేరును నా చిహ్నములే పునధరించి తిరిగేది పంతమే ఇంతే పోమది బరికించిన నీ పంతమెరుంగు గొల్లడేమిటనైనన్. నా పేరు నా చిహ్నాలు గొప్పగా ధరించి తిరుగుతూ ఉన్నావు, ఇది పంతమా? అంతేలే, మనసులో ఆలోచించి చూస్తే గోపాలకుడు ఎందులోనైనా ఏ పంతాన్ని పోనగలడు? ఇంత నుండి అయిన నెదిరిదన్నెరిగిన చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకు మనము కాక పంతంబులాడెన ఎదురు మనము ఘోర కథనమునకు. ఇక నుండి అయినా సరే ఎదుటివాడిని తనను తెలుసుకొని నా చిహ్నాలన్నీ విడిచివేసి నన్ను చేరి సేవించి బ్రతకమను. కాక పంతం పడితే ఘోర యుద్ధంలో ఎదిరించమను. అను దుర్భాషలు సభ్యులు వినియొండొరుల మొగము సూచి విస్మితులగుచున్ జనులార ఎట్టి క్రొత్తలు వినబడి ఎడు నిచటలెస్స వింటిరే అనగన్. ఇలా దూత ఆడిన దుర్భాషలను సభ్యులంతా విన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారికి ఆశ్చర్యం కలిగింది. వారు, జనులారా, ఎటువంటి క్రొత్త మాటలు వినబడుతున్నాయో ఇక్కడ బాగా విన్నారా అన్నారు. ఆ సమయంలో కృష్ణుడు ఆ దూతతో ఇలా అన్నాడు. వినురా మీ నృపుడన్న చిహ్నములు నీవే వచ్చి ఘోరాజిలో. వినురా మీ నృపుడన్న చిహ్నములు నీవే వచ్చి ఘోరాజిలో ధనమీదన్ వెసవైవ గంకముఖ గృధ్రవ్రాతముల్మూగగా ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికిన్నయం ననయం భున్న శనంభన్ శంభవయ్యదను మేనన్నట్లుగా వానితో. వినరా, మీ రాజు చెప్పిన చిహ్నాలన్నీ నేనే.
వచ్చి ఘోరమైన యుద్ధంలో వెంటనే తన మీద ప్రయోగిస్తాను. అప్పుడు రాబందులు గ్రద్దలు సమూహాలు మూగుతాయి. యుద్ధంలో గర్వమంతా తూలిపోయి కూలి ముక్కలై కుక్కలకు శాశ్వతంగా ఆహారం అయిపోతాడని చెప్పు. ఇదంతా నేనే అన్నానని వానితో చెప్పు అని ఉద్రేకముగా నాడిన మాటల కులికి వాడుడెందము గలగన్ జనితన ఏలిక కంతయు వినిపించెను నతని మదికి విరసముగదురన్ అని కృష్ణుడు ఉద్రేకంగా అన్న మాటలకు ఆ దూత ఉలిక్కిపడ్డాడు. అతనికి మనసు కలవరం కలిగింది. వెళ్ళి తన ప్రభువుకు అంతా వినిపించాడు. పౌండ్రకునికి వ్యతిరేకత కలిగింది. అంతటా కృష్ణుడు ఉత్సాహంతో దండయాత్రకు బయలుదేరాడు. బలిష్టమైన వేగవంతమైన గుర్రాలను పూంచి దారుకుడు అందమైన రథం సిద్ధం చేసి తెచ్చాడు. దానిలో రకరకాల ఆయుధాలు ఉంచాడు. దానికి విచిత్రమైన బంగారు పతాకాలు కట్టిన ధ్వజం కూడా ఉన్నది. కృష్ణుడు దానిని ఎక్కాడు. అతివేగంగా కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా యుద్ధోత్సాహం ఉట్టిపడుతూ ఉండగా 2 అక్షౌహిణుల సేనతో బయలుదేరాడు. అప్పుడు అతని మిత్రుడు అయిన కాశీపతి 3 అక్షౌహిణుల సైన్యంతో సహాయంగా వచ్చాడు. ఇలా మిత్రునితో కలిసి వస్తున్న అతనిని చూచాడు కృష్ణుడు. చక్రగద శంఖ శారాంఘది సాధనున్ కృత్రిమ కౌస్తుభ శ్రీ విలాసు మకర కుండలహార మంజీర కంకణ మణిముద్రికావణ మాలికాంకుంధరళ విచిత్ర పతంగ పుంగవకేతు జలువందు పీత కౌసేయ వాసుజవనాశ్వకలిత కాంచన రథాదురూఢుని రణకుతూహలుల సన్మణి కిరీటునాత్మ సమవేషు రంగ విహార కలిత నట సమానుని బౌండ్ర భూనాధుని చూచి హర్షమిగురొత్త నవ్య పద్మాయతాక్షుడంత వాడును నోద్వృత్తుడగుచునడరీ. పౌండ్రకుడు శంఖచక్రాలు, గద, సారంగం అనే మొదలైన సాధనాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభంతో విలాసంగా ఉన్నాడు. మకర కుండలాలు, హారాలు, నూపురాలు, కంకణాలు, మణి ఉంగరాలు, వనమాలిక మొదలైన చిహ్నాలు అన్నీ ఉన్నాయి. రెపరెపలాడుతూ విచిత్రమైనటువంటి గరుడ ధ్వజం ఎగురుతోంది. పచ్చని బట్ట కట్టుకొని ఉన్నాడు. వేగవంతమైన గుర్రాలున్న బంగారు రథం ఎక్కాడు. రణం చేయాలి అనే కుతూహలంతో ఉన్నాడు. మణికిరీటంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇలా తన వేషంతో సమానమైన వేషం కలిగి రంగస్థలం మీది నటునిలా ఉన్న అతనిని చూచి శ్రీకృష్ణుడు గట్టిగా నవ్వాడు. దానితో పౌండ్రకునికి ఉద్వేగం కలిగింది. కోపం మికుటమైంది. పరిఘసరాసన పట్టి శరముద్గరము సలకుంత చక్ర గదా తోమర బిందిపాల శక్తి క్షురికాసి ప్రాస పరసు శూలముల వెసన్ పరిగపట్టాడు. విల్లు, పట్టెసం, బాణము, ముద్గరము, రోకళి, బల్యము, చక్రము, గద, తోమరము, బిందీపాళం, శక్తి, చురకత్తి, పెద్ద కత్తి, గొడ్డలి, శూలం ఇలా అన్ని ఆయుధాలను కూడా వెంటనే ప్రయోగించాడు. పరువడి వైచినందనుజ భంజనుడంత యుగాంతకాల భీకర మహితోగ్రపావనుని కైవడి భీకరమహితోగ్రపావకుని కైవడి నేచి విరోధి సాధనోత్కరములనొక్కటన్ శరణికాయములన్ నిగిడించి త్రుంచి భాస్వరగతి నొత్తె సంచలిత శాత్రవ సైన్యము బాంచజన్యమున్. అలా అతడు వెంటనే ఆయుధాలు వేశాడు. అలా వేయగా శ్రీకృష్ణుడు ప్రళయకాలం నాటి భయంకరమైన అగ్నిలాగా విజృంభించాడు. శత్రువు వేసిన సాధనాలన్నింటినీ బాణాలను వేసి ఒక్కసారిగా తుంచివేశాడు. శత్రు సైన్యం వణికిపోయేలా గట్టిగా పాంచజన్యాన్ని ఊదాడు అని శ్రీ సుఖయోగి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.